ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీకు శిక్ష పడితే వాళ్ళు తట్టుకోలేరు. నువ్వు నిజం చెప్తే నువ్వు బయటికి వస్తావు. నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. లేదు అంటే నీ కుటుంబం కుక్కలు చింపిన విస్తరవుతుంది. అందుకే అడుగుతున్నాను రాణి, నిజం చెప్పు. నిజం చెప్పు. చెప్పు రాణి. ఏం చెప్పమంటారు రాధా గారు? నా నోటితో ఆ నిజాన్ని ఎలా చెప్పగలను? ఆ రవిగాణ్ణి నా తమ్ముళ్ళ అనుకున్నాను రాధా గారు. కానీ వాడు మాత్రం పాములా నా మీద పగబట్టి ఉన్నాడు. ఆ పగతో నా ప్రాణాలు తీసిన నేను పట్టించుకునే దాన్ని కాదేమో, కానీ వాడు నాకు ప్రాణమైన వర్ష జీవితంతో ఆడుకోవాలి అనుకున్నాడు. నీ చెల్లెలి ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోయింది. కావాలంటే ఈ ఫోటోలు చూడు. కనిపించిన ప్రతి గోడ మీద అంటించాను అనుకో, నీ చెల్లెలు రాత్రికి రాత్రి స్టార్ అయిపోతుంది. కాకపోతే ఏ స్టార్ అన్నది నేనిప్పుడు బయటికి చెప్పకూడదు. అది జరిగింది రాధా గారు. ఇప్పుడు నేను నోరు విప్పి చెప్తే ఫోటోల గురించి బయటకు వస్తుంది. అప్పుడు వర్ష జీవితం ఏమైపోతుంది? అందుకే నాకు శిక్ష పడినా పర్వాలేదు, వాళ్ళకేం కాకూడదు. తమ్ముణ్ణి చెల్లెల్ని మీరే చూసుకోవాలి. మీరే చూసుకోవాలండి. ఎంత అమాయకురాలు రాణి. వాడు ఫోటోలు తీయలేదు, మార్ఫింగ్ చేశాడు. వాడు చచ్చిపోయాడు కాబట్టి ఫోటోల ప్రసక్తే రాదు. కానీ చనిపోయే ముందు నన్ను మా ఇంటికి పంపించమని నీకు చెప్పడం, ఫోటోలతో నిన్నిలా బ్లాక్మెయిల్ చేయడం, ఇదంతా వింటుంటే ఇది రవి చేసిన పనిలా కనిపించడం లేదు. రవిని అడ్డం పెట్టుకొని ఇంకెవరో ఆడించిన నాటకంలా అనిపిస్తుంది. ఆ అజ్ఞాత వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు చేశారో తెలుసుకోవాలి. నువ్వు నాకు నిజం చెప్పావు కదా, ఇంకేం చేయాలో నేను చూసుకుంటాను. రాధా గారు, మీ మాట నమ్మి నేను నిజం చెప్పానండి. మీరు మాత్రం ఈ నిజాన్ని బయట పెట్టనని నాకు మాట ఇవ్వండి. రాణి, నా జీవితమే నువ్వు అనుకున్నాను. దాన్ని ఎలా వదులుకుంటాను? నిన్ను బయటికి ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నమస్తే సార్. నమస్కారం బాబు. ఏం బాబు, నన్నెందుకు కలవమన్నారు? అదే సార్, రాణి గురించి మాట్లాడదామని. చూడు బాబు, పిల్లలు ఎంత చెడ్డవాళ్ళైనా తల్లిదండ్రులకి అపురూపమే. ఎందుకో తెలుసా? కని పెంచామనే కాదు,
మన చివరి దశలో కనిపెట్టుకుని ఉంటారని, కన్ను మూశాక కొరివి పెట్టి సాగనంపుతారని. కానీ నేను నా కొడుక్కి కొరివి పెట్టాను. దానికి కారణమా రాణి. ఆమె గురించి నేను మాట్లాడలేను. అంటే రాణి తప్పు చేసిందని మీరు నమ్ముతున్నారా సార్? నా కొడుకు శవం నాకు కనిపించింది. కారణం రాణియే అని ఆధారాలు కనిపించాయి. నమ్మకుండా ఎలా ఉండమంటావు బాబు? మీరు కేవలం రవి తండ్రి అయితే నమ్మచ్చు సార్. కానీ మీరు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా. ప్రాథమిక ఆధారాలు చూసి కాదు, లోతుగా విచారించి నిజాలు తెలుసుకోండి. రాణి అంటే నీకు కావాల్సిన మనిషి కాబట్టి తప్పు చేయలేదని నువ్వు అనుకోవచ్చు. కానీ అన్నీ విచారించాకే పోలీసులు రాణిని అరెస్ట్ చేశారు. తను కూడా అంగీకరించింది. కృష్ణమూర్తి గారు, నిజంగా రాణి అన్యాయంగా రవిని చంపుంటే తనకి శిక్ష పడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ రాణి ఎలాంటిదో, తన మనసు ఎంత సున్నితమైందో నాకన్నా బాగా మీకే తెలుసు. చిన్నప్పటి నుంచి రాణిని చూస్తున్న మనిషి మీరు. రాణిని శత్రువులా చూసే మీ భార్యని కూడా పిన్ని అని అభిమానించే గొప్ప మనసు రాణిది. అలాంటి రాణి మీ కొడుకు ప్రాణం తీస్తుందంటే మీరెలా నమ్మారు సార్? నీ మాటే నిజమైతే మరి రాణి ఎందుకు మౌనంగా ఉంది? అదే సార్, రాణి మౌనం వెనక ఏదో బలమైన కారణం ఉంది అని నాకు అనిపిస్తుంది. అదేంటో రాణి చెప్పాలి, లేదా ఆ రోజు అక్కడ ఏం జరిగిందో లోతుగా విచారించి తెలుసుకోవాలి. ఆ రోజు అక్కడికి రాణి తప్ప ఎవ్వరూ రాలేదని వాచ్మెన్ సాక్ష్యం చెప్పాడు. అక్కడ సీసీ కెమెరాల్లో రాణి లోపలికి వెళ్ళడం, మళ్ళీ కంగారుగా బయటికి వెళ్ళడం, రవి కూడా రావడం అంతా రికార్డ్ అయింది. అదే రికార్డ్ అయింది, కానీ రాణి హత్య చేసినట్టు ఎక్కడ రికార్డ్ అవ్వలేదు కదా, అందుకే అనుమానిస్తున్నా. హ, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు బాబు? అసలు రాణి అక్కడికి ఎందుకు వెళ్ళింది? మీకు సంబంధం లేని చోట రవి ఎందుకున్నాడు? ముందు అది తెలుసుకుంటే అసలు నిజం బయటకు వస్తుంది సార్. చూడు బాబు, రాణి లాంటి కూతురు నాకెందుకు పుట్టలేదా అని ఎన్నోసార్లు బాధపడ్డాను. తను గోపి వర్షాన్ని పెంచిన తీరు చూసి నా కొడుకుని కూడా అలా మార్చమ్మా అని నేనే అడిగాను. రాణి అంటే నాకంత అభిమానం. కానీ రవినలా చూసి తట్టుకోలేకపోయాను. వాడి చావుకి కారణం రాణి అని తెలిసి భరించలేకపోయాను. నేను మీ బాధను అర్థం చేసుకోగలను మూర్తి గారు, కానీ మీరు రాణి హత్య చేసిందని నమ్మటాన్ని నేను తట్టుకోలేకపోయాను. ఈ కేసులో చాలా తెలివిగా రాణిని ఇరికించారు సార్. ఆ అజ్ఞాత హంతకుడు ఎవరో తెలుసుకోవాలి. ఇలాంటి సమయంలోనే ఎవరిని నమ్మలేము సార్. అందుకే నేను చేసే ఎంక్వైరీలో నాకు మీ సాయం కావాలి. చూడు బాబు, నా కొడుకుని ఎవరు ఎందుకు చంపారో నాకు తెలియాలి. వాడి ప్రాణం తీసేటంత పగ ఎందుకుందో నాకు తెలియాలి. ఇందుకోసం నీకు ఎలాంటి సాయమైనా చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. తప్పకుండా దోషుల్ని పట్టుకొని మీకు అప్పగిస్తాను. నన్ను నమ్మండి. మళ్ళీ చెప్తున్నాను, రాణి నిర్దోషి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వంశీ, రా కూర్చో. థ్యాంక్ యూ సార్. వర్ష ఎలా ఉంది? బానే ఉంది సార్. ఈరోజు వర్ష తేరుకుంది అంటే దానికి కారణం మీరే సార్. అందుకే మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్దామని నేనే వచ్చాను సార్. ఇందులో నేను చేసిందేముంది వంశీ? వాళ్ళక్క మీద బెంగ పెట్టుకుంది, వాళ్ళక్కని చూసింది, జ్వరం తగ్గింది. జైల్లో ఉన్న మనిషిని బయటికి తీసుకురావాలంటే
ఎంత ప్రొసీజర్ ఉంటుందో నాకు తెలుసు సార్. మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించారు కాబట్టి రాణి వచ్చింది సార్. అదీ కాక మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అని సంతకం పెట్టి తీసుకువెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ సార్. మీ స్థాయిలో ఉన్న మనుషులు ఇలా చేయరు సార్. నేను అడిగిన ఒక్క మాటకి విలువిచ్చి మీరింత చేశారు. అందుకే సార్ ఈ థ్యాంక్స్. నోనో, ఆ కుటుంబం మీద నాకు కూడా ప్రత్యేకమైన అభిమానం ఉందని నీకు చెప్పాను కదా వంశీ. అదీ కాకుండా రాణి హత్య చేసిందంటే ఎందుకు నేను నమ్మలేకపోతున్నాను. అందుకే సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు ఎలాగో ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకో సాయం అడగొచ్చా సార్? ఇంకా నా దగ్గర మొహమాటం ఎందుకు? ఏంటో చెప్పు. అదే సార్, రాణిని రేపు కోర్టుకి తీసుకెళ్తున్నారు. రాణి వైపు వాదించడానికి తనకి ఒక లాయర్ అంటూ ఒకరు ఉండాలి కదా సార్. నాకిక్కడ ఎవరూ తెలీదు. అందుకే మీరు ఎవరినైనా సజెస్ట్ చేస్తే నేను వెళ్ళి మాట్లాడతాను సార్. ఫీజు ఎంతైనా నేను చూసుకుంటాను. ఈ విషయం నేను ఎప్పుడూ ఆలోచించాను వంశీ. నేనే నీతో ఇంకా చెప్దాం అనుకున్నాను. దేవిక అని ఓ ఫేమస్ లాయర్ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడతో నేను మాట్లాడాను. రాణి తరపున ఆవిడ కోర్టులో వాదిస్తారు. దేవి గారు కేసు టేకప్ చేశారంటేనే కేసు గెలిచినట్టే అని అందరూ భావిస్తారు. అంత ఫేమస్ ఆవిడ. సో ఈ విషయంలో రాణి 100% బయటికి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆవిడ అడ్రస్ చెప్పండి సార్, నేను కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడతాను. మీరు మరోలా అనుకోకపోతే ఒక విషయం చెప్తాను. ఏంటి వంశీ? కోర్టు ఖర్చులు, లాయర్ ఫీజులు నేను పే చేస్తాను సార్. ఎందుకు? నా వర్ష కోసం సార్. నువ్వు వర్షను ప్రేమించడమే కాకుండా ఈ బాధ్యతను కూడా తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రాణిని, వర్షాన్ని నా మనవరాళ్ళుగానే చూస్తున్నాను. వాళ్ళు పరాయి వాళ్ళన్న అభిప్రాయం నా ఊహలో కూడా లేదు. మరి నా మనవరాలకు అయ్యే ఖర్చు తాతయ్యగా నేను పెట్టుకోవడం కరెక్టా నేను అనుకుంటున్నాను. ఏమంటావు? రియల్లీ మీరు చాలా గ్రేట్ సార్. మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మీ దగ్గర బిజినెస్ ట్రిక్స్ నేర్చుకుంటే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా ఎదుగుతానని నన్ను ఇక్కడికి పంపించారు. అది నిజమవుతుంది సార్. కానీ మీరు అంతకు మించి మంచి మనసున్న మనిషి. డబ్బున్న వాళ్ళకి మనసుండదు అంటారు సార్. కానీ మీ దగ్గర ఎంత డబ్బుందో అంతకు మించిన మంచి మనసు కూడా ఉంది. వర్షకి సాయం చేస్తారు అంటే సమంత అడ్డుపడుతుందని నాకు తెలుసు సార్. సమంత మాట మీరు కాదనలేరని నాకు తెలుసు సార్. కానీ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేయడం చాలా గ్రేట్ సార్. శామ్ది చిన్నపిల్ల మనస్తత్వం వంశీ. తను అనుకున్నది కాదు అంటే అనవసరంగా కోపం పెంచుకుంటుంది. అలాగే వర్షం మీద తనకి కోపం తప్ప పగ, ప్రతీకారాలు లాంటివేమీ లేవు. అందుకే శామ్ మనసు బాధపడకూడదని ఈ విషయాలు తన ముందు మాట్లాడలేదు. అలాని రాణిని, వర్షం కూడా వదిలేలేదు. శామ్ నాకు రక్త సంబంధంతో మనవరాలైతే వర్ష, రాణి నాకు దేవుడిచ్చిన మనవరాళ్ళు. నా దృష్టిలో ముగ్గురు ఒకటే. సరే సార్, నేను ఇప్పుడే వెళ్ళి లాయర్ గారితో మాట్లాడతాను. సరే వంశీ, నువ్వు వస్తున్నావని నేను లాయర్ గారికి ఫోన్ చేసి చెప్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ. అన్నా సిగరెట్ ఇవ్వు. 580 రూపాయలు ఇవ్వు. అదేంటి, సిగరెట్ 20 రూపాయలే కదా, 580 ఏంటి? అది సిగరెట్ రేటు కాదు, మీరు నాకున్న బాకీ రేటు. నువ్వు సిగరెట్ ఇచ్చావంటే మొత్తం 600 అవుతుంది కదా, రాసుకో. రాసుకోవడానికి ఇదేం రామకోటి కాదు, అప్పు. మర్యాదగా తీర్చాలి. తీరుస్తాలే. ఏం ఊరెళ్ళి పారిపోతావా ఏంటి? బోడిని 580కి ఎలా తీరుస్తారు? 24 గంటలు ప్యాక్ ఆడడం, తాగి తందనాలు ఆడడం, పనా పాట. ఎలా తీరుస్తారు? ఆ పోరంబోకు రవి ఎలాగూ చచ్చాడు.
కనీసం ఇప్పటికైనా మారండిరా, ఏదైనా పని చేసుకోండిరా. ఇదిగో మా రవిని ఒక మాట అంటే ఊరుకునేదే లేదు. వాడు చచ్చే ముందు ఎంత ఖర్చు పెట్టాడు? మా బాకీ కూడా వాడే తీర్చాడు. మర్చిపోయావా? చాలేరా నీ రవి గొప్పతనం. ఆడు చచ్చే ముందు ఎవడో డబ్బు ఇచ్చాడు, దాన్ని వీడు తగలేశాడు. నిజంగా అది కష్టపడి సంపాదించిన సొమ్మే అయితే వాడు అలా తగలేసేవాడే కాదు. అప్పనంగా ఏ ఏదో పని చేసో సంపాదించింది, అందుకే అలా కుక్క చావు చచ్చాడు. ఎలా సంపాదిస్తే ఏంటి, సంపాదించామా లేదా అనేదే కావాలి. అయినా కూలోడు సంపాదించిన నోటు మీదైనా, అలాగే కూనికోడు సంపాదించిన నోటు మీదైనా గాంధీ బొమ్మే ఉంటుంది. ఏదైనా 100 అవుతుంది. అరే యదవా, కష్టపడి సంపాదిస్తే కష్టార్జితం అని దాచుకుంటారు. అలా అప్పనంగా సంపాదిస్తేనే ఇదిగో ఇలా అర్ధాంతరంగా చేస్తారు. కృష్ణమూర్తి గారు లాంటి మనిషి గడుపున ఈడు చెడబుట్టాడురా. ఆడు ఎన్నోసార్లు నా దగ్గర బాకీ ఎగేస్తే పాపం ఆ రాణియే కట్టింది. ఆ రాణియే ఇప్పుడు మా వాడిని చంపింది. ఆ పని ఎప్పుడో చేసుంటే సగం దరిద్రం తగ్గేది. ఆ రాణి నీకు గొప్పదేమో గాని నాకు మాత్రం శత్రువే. అది మా రవిగాడిని చంపకుండా ఉంటే పేకాటకు కావాల్సినంత డబ్బు, బార్లో తాగినంత మందు, ఆఖరికి నీలాంటి చిల్లరగాళ్ల దగ్గర సిగరెట్ కోసం అప్పడిగే పరిస్థితి ఉండేది కాదు. వేలకు వేలు అలా పడేసేవాడు. చెప్పాను కదరా, ఆడితో ఏ ఏదో పని చేయించుకోవడానికో ఏ ఏదో డబ్బులు ఇచ్చాడని. పోండ్రా పోండి. అన్నా, మీరింతవరకు మాట్లాడుతుంది ఆ హోటల్ రాణి చంపిందని చెప్తున్న ఆ రవి గురించేనా? అవునండి, కానీ పాపం ఆ రాణి చంపిందంటే నమ్మబుద్ధి కావటం లేదు. ఎందుకు? ఎందుకేంటండి, ఆ రవిగాడు ఎంత ఎదవో అందరికీ తెలుసు. కృష్ణమూర్తి గారు ఆడికి 10 రూపాయలు కూడా ఇవ్వరు. నా దగ్గర బాకీ పెట్టి సిగరెట్లు కాల్చేవాడు. ఆ బాకీని ఆ రాణియే కట్టేది. మారరా అని ఎన్నిసార్లు చెప్పిందో, వీడు మాత్రం మారలేదు. మరి ఆ రాణియే రవిని చంపిందని అందరూ అంటున్నారు. పోలీసులు కూడా రాణిని అరెస్ట్ చేశారు కదా. మంచికి రోజులు కావని అందుకే అన్నారు పెద్దలు. అసలు ఆ రవిగాడిని ఎవరో చంపేసి పాపం ఆ రాణిని ఇరికించారని నా అనుమానం. ఎందుకలా? ఎందుకంటారేంటండి, ఈ రవికి ఆ రాణి అంటే పడదు. కానీ ఈ అమ్మాయి కృష్ణమూర్తి గారి మొహం చూసి వాడిని క్షమించేది. ఆ సంగతి తెలుసుకున్న ఎవడో తెలివిగా ఇరికించేశాడండి. అందుకే పైసాకు కూడా గతి లేని ఆ రవిగాడికి చచ్చే ముందు కట్టలు డబ్బులు వచ్చాయి. ఆయన ఎదవలకు అంత డబ్బు ఎలా వస్తుందండి, ఎదవ పని చేయకపోతే? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కొడుకైనా కష్టపడి సంపాదిస్తే అమ్మ నాన్నకి ఆనందం వస్తుంది. కానీ ఈ రవి లాంటి కొడుకుంటే కృష్ణమూర్తి గారిలా కన్నీళ్లే మిగులుతాయండి. అయినా అలాంటి వాడి కోసం మాట్లాడుకోవడం అనవసరం అండి. రండి. వర్ష, ఈవిడ లాయర్ దేవిక గారు. మీకు ఫోన్లో చెప్పాను కదా. నమస్తే అండి. నమస్తే అండి. మా అక్క ఏ తప్పు చెయ్యలేదు మేడం. అనవసరంగా ఈ కేసులో ఇరికించారు. మీరే మా అక్కని బయటకు తీసుకురావాలి. అవునమ్మా, తనకి సహాయం చేయటమే కానీ ద్రోహం చేయటం తెలీదు. అలాంటి నా కూతురు మీద ఇంత పెద్ద నింద పడింది.
తనకి ఏమవుతుందో అని మేమందరం భయపడుతున్నాం అమ్మా. మీరు కనుక నా కూతుర్ని బయటకు తీసుకొస్తే ఈ జన్మంతా మీకు ఊడికం చేసి మీ రుణం తీర్చుకుంటానమ్మా. చూడండి, తప్పు చెయ్యని వాళ్ళకి ఏ న్యాయస్థానం కూడా శిక్ష వేయదు. కొంతవరకు ఇరికించగలరేమో గాని సాక్ష్యాధారాలు లేకుండా శిక్ష పడదు. మీరేం భయపడకండి. వంశీ, మేడంకి అన్ని వివరాలు చెప్పావా? చెప్పాను. నీకు ఇంకేమన్నా తెలుసుంటే చెప్పు తనతో. ఓకే, నేను చూసుకుంటాను. దేవికా గారు రాణి తరపున వాదిస్తున్నారు కాబట్టి రాణిని గెలిపించాలని చూస్తున్నారు. కానీ నేను మాత్రం న్యాయాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆత్మరక్షణలో చేసిందని అంత గట్టిగా అరిచి చెప్తున్నారు కదా. అసలు రవి రాణిని ఎందుకు రమ్మన్నాడో, తను ఎందుకు వెళ్ళిందో చెప్పమనండి యువర్ ఆనర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.